పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 14వ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు సంచరిస్తాడు. ఈ మిథున రాశిలో సంచరించేటటువంటి సంవత్సర కాలంలో మకర రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది, మకర రాశి వారికి గురుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అయితే గురుడు సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో ఉండడు. ఒక 47 రోజుల పాటు అతిచారంతో కర్కాటక రాశిలోకి వెళ్ళి మరలా అంటే అక్టోబర్ 18వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండి డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అసలు మకర రాశి వారికి గురుడు యోగాన్ని ఇస్తాడా, అవయోగాన్ని ఇస్తాడా అంటే సహజంగా అన్ని రాశుల వారికి కూడా సహజ ధనకారక గ్రహం ఏమిటి అంటే గురుడు. అంటే సహజంగా ధనాన్ని కలిగించేది. ఇప్పుడు మానవ జీవితంలో జరిగేటటువంటి సమస్తమైన సుఖాలకు, శుభాలకు, సంతోషాలకు, ఆనందాలకు అన్నిటికీ కూడా ప్రధాన కారక గ్రహం ఏమిటి అంటే గురుడు. అలానే మానవ జీవితంలో కావాల్సినటువంటి వివాహం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేకపోతే సంతానపరంగా కానీ, గృహపరంగా కానీ ఇలా అన్ని రకాలైనటువంటి యోగాలు కలగాలన్నా కూడా గురుడు యొక్క అనుగ్రహం ఉండాలి. గురుడు మకర రాశి వారికి ఎవరు అంటే తృతీయ వ్యయస్థానాధిపతి, అంటే 3 మరియు 12 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. 6వ స్థానం అంటే ఏంటి? పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము. ఈ జనరల్గా 6వ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా మకర రాశి వారి యొక్క ఆరోగ్యమే దీని యొక్క ప్రభావం పడుతుంది. ఎందుకంటే 6వ స్థానం రోగస్థానము, పాపస్థానం కాబట్టి 6వ స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు కొద్దిగా ఆ రోగ సంబంధమైనటువంటి అంటే అనారోగ్య సంబంధమైన విషయాలు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా కొంచెం ఇంటర్నల్గా ఎనిమీస్ డెవలప్ కావటం కానీ, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు కలగటం అనేటటువంటిది కూడా ఇక్కడ మకర రాశి వారికి గురుడు యొక్క ప్రభావం వలన కలుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి విధంగా వివాదాలు కలగటం కానీ, మేనమామల వైపు నుంచి వచ్చేటటువంటి సమస్యలు కానీ, లేదా కొన్ని లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కఫగ్రంథుల యొక్క సమస్యలు కానీ గురుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ 6వ స్థానంలో గురుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు కానీ, విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ కానీ, అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం, ఇట్లాంటి కొన్ని ఫలితాలు కూడా 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణంగా కలుగుతుంది. ఇక్కడ తృతీయ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు, తృతీయ స్థానం అంటే మిత్రస్థానము, సోదర స్థానము, సహకారానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇప్పటి వరకు మీతో ఎవరైతే చక్కగా సహకరిస్తూ ఉన్నారో వారి నుంచి కొద్దిగా సహకారం కూడా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే సహకారం తగ్గటము, అన్నదమ్ముల నుంచి కానీ లేదా మిత్రుల నుంచి కానీ స్వల్పమైనటువంటి వైషమ్యాలు కలగటం అనేటటువంటిది కూడా ఇక్కడ మకర రాశి వారు చూస్తారు. మరి 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క అంటే గురుడు సహజంగా తాను ఉన్న స్థానం నుంచి 3 స్థానాలను చూడగలడు. అంటే గురుడికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి దృష్టిలు ఏమిటంటే 5, 9. సహజంగా ప్రతి గ్రహము తానున్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. విశేష దృష్టిలు 5, 9. అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూడగలుగుతాడు. అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5వ స్థానం అంటే మకర రాశి వారికి ఏ స్థానం అవుతుందంటే దశమ స్థానం, కర్మస్థానం అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అంటారు దాన్ని. కర్మస్థానం అంటే ఏంటి? మనము చేసేటటువంటి పనులకు, వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటిది. అంటే ఈ కర్మఫలం అంతా దీంట్లోనే మనకి ఇక్కడ గెయిన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గురువీక్షణం దశమ స్థానం మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ప్రొఫెషనల్ ప్లేస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో దాదాపుగా శుభ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి శుభయోగాలు గురుడు యొక్క వీక్షణ వలన కలుగుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్గా మాత్రము గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క 7వ వీక్షణం మీ రాశికి 12వ స్థానం మీద ఉంటుంది. 12వ స్థానం అంటే వ్యయస్థానం.
సో వ్యయస్థానం మీద మోక్షస్థానం మీద ఈ గురు వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగటం కానీ, లేకపోతే శుభకార్యాల కోసం గృహంలో ధనం ఖర్చు పెట్టడం కానీ, ఇప్పటిదాకా దాచిపెట్టుకున్నటువంటి ధనం కొద్ది కొద్దిగా ఖర్చు అయిపోతూ ఉండటం, అంటే అధికమైనటువంటి ఖర్చులు పెరగటం. అది కూడా ధర్మకార్యాల కోసమే చేస్తారు, బట్ ఊహించినటువంటి దానికన్నా కొద్దిగా ఎక్కువగా కూడా ఖర్చులు పెరిగిపోవటం కానీ, నీటి మీద ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కానీ, విదేశీ యోగాలు కానీ ఇక్కడ ఈ గురుడు యొక్క వీక్షణం 12వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత కలుగుతూ ఉంటుంది. అలానే గురు వీక్షణం మీ జన్మరాశికి 2వ స్థానం మీద ధనస్థానం మీద కూడా ఉంటుంది. ధనస్థానం మీద గురు వీక్షణం ఉన్నప్పుడు కుటుంబపరమైనటువంటి డెవలప్మెంట్ కానీ, మాట్లాడేటటువంటి మాటలో నిబద్ధత కానీ, ఒక మాట కనుక ఇస్తే ఆ మాట మీద నిలబడేటటువంటి కమిట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మకర రాశి వారిలో ఉంటాయి. సహజంగా గురుడు అంటేనే ధర్మప్రభు, అంటే ధర్మానికి ప్రతీక. ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో ఆ ధర్మం మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పడానికి ఇక్కడ మీకు గురుడొక సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. అంటే అధర్మమైనటువంటి కార్యక్రమాల జోలికి వెళ్ళకండి, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయకండి, అత్యాశకు వెళ్ళకండి, కష్టాన్ని నమ్ముకోండి అనేటటువంటి ఇండికేషన్స్ ఇక్కడ మీకు గురుడు నుంచి వస్తూ ఉంటాయి. మరి జనరల్గా కొంచెం 6వ స్థానంలో గురుడు యొక్క సంచారంతో అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయని చెప్పుకున్నాం. మరి ఈ అనారోగ్య సమస్యలు తలకటానికి, రుణ బాధలు పోవటానికి, రుణాలు చేసే అవకాశం కలుగుతుంది. అంటే ఎక్కువగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అటువంటివి జరగకుండా ఉండాలి అంటే గురుబలం పెరగాలి. గురుబలం పెరగాలంటే అన్నిటికంటే గొప్పగా గురుబలం పెరగడానికి ప్రధానమైనటువంటి పరిహారం ఏమిటంటే గురుడి యొక్క మంత్ర జపం కానీ, గురుడి యొక్క స్తోత్ర పారాయణలు కానీ, గురు జప హోమ దాన క్షీర తర్పణాలు, అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఒక 16,000 పాటు జపం చేయించి దానిలో 10వ వంతు అంటే 1600 క్షీరతర్పణం చేసి దానిలో 10వ వంతు అంటే 160 హోమం చేయించి ఆ తర్వాత దానం గనక అంటే గురుడికి సంబంధించినటువంటి శనగలు గనక దానంగా సమర్పించినట్లయితే సంపూర్ణంగా గురు దోషం తొలగిపోవటం, గురు బలం పెరగటం జరుగుతుంది. ఇవి చేయలేనటువంటి వాళ్ళు ప్రతి గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, మీ పెద్దవాళ్లను, గురువులను, విద్య నేర్పినటువంటి వాళ్లను, సాధువులను, సన్యాసులను, మఠాధిపతులను, పీఠాధిపతులను వీరి యొక్క సేవ చేసుకోవటం వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఒక మఠాధిపతులకు కానీ, పీఠాధిపతులకు కానీ, సన్యాసులకు కానీ, లేదా దేవాలయాలలో ఉండేటటువంటి బ్రాహ్మణులకు కానీ పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఏమీ లేవు. కొద్దిగా ప్రతికూలతలు అయితే, ఆరోగ్యపరమైన ప్రతికూలతలు అయితే ఇక్కడ మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేయటం వల్ల మీకు తొలుగుతుంది. అది అందరికీ కలుగుతాయా అంటే అందరికీ కలవు. మీ వ్యక్తిగత జాతకంలో గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడనుకోండి, అంటే మీరు జన్మించినటువంటి సమయంలో గురుడు కనుక మీ జన్మలగ్నంలో కానీ, 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ అంటే కేంద్ర కోణ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు గురుడు ఈ అంటే గోచార రీత్యా ప్రతికూల స్థానంలోకి వచ్చినప్పటికీ ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడు. ఎవరైతే ఎక్కువగా ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి మకర రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.